నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాహితం. ప్రస్తుతం మనతో పాటు ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రేవంత్ ఉన్నారు. రేవంత్ అడిగి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థుల పరీక్ష నెలకొంది. దానికి సంబంధించినటువంటి ఈరోజు లెఫ్ట్ సంఘాలు కూడా బంద్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు విద్యార్థి సంఘాల డిమాండ్స్ ఏంటనేది మనము ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే రేవంత్. నమస్కారం. అంటే అసలు ఇంటర్ విద్యార్థులు పర్సంటేజ్ చాలా తక్కువ రావడానికి ప్రధాన కారణం ఏదని మీరు భావిస్తున్నారు? అంటే సార్, రాష్ట్రంలో ఇవాళ విద్యార్థులు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో ఇంటర్ రిజల్ట్ తదనంతరం, ఇవి ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ వైఖరి వల్ల ప్రభుత్వ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో విద్య అనేది లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల మీద, బార్ల మీద, ఎలక్షన్ల మీద, కలెక్షన్ల మీద, సెలక్షన్ల మీద ఉన్నటువంటి ధ్యాస ఇవాళ విద్యా వ్యవస్థ మీద లేదు. ఇది లేకపోవడం కారణంగానే ఇవాళ ఇంటర్ రిజల్ట్లో ఇంత ఘోరంగా దారుణంగా ఎప్పుడు కూడా మనం కని విని ఎరుగని రిజల్ట్ ఈసారి మనకు వచ్చినాయి. దీని ఫలితంగా విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. రిజల్ట్స్ తక్కువ రావడానికి ప్రభుత్వము అంటే ఏంటి అంటే ప్రభుత్వం తప్పు చేసిందని ఎలా భావించవచ్చు? రిజల్ట్స్ తక్కువ వస్తే దాన్ని ప్రభుత్వం మీద వేయటం కరెక్ట్ అంటారా? సార్, మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, మన కరోనా ఉపద్రవంలో విద్యార్థులందరూ కూడా కళాశాలకు దూరం అయిపోయారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పింది. మనం ఒకసారి గమనించినట్లయితే సార్, ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఆన్లైన్ క్లాసులకు కావాల్సినటువంటి బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించలేదు. ఇది కేటాయించకపోవడం వల్ల మీ అందరూ తెలుసు, మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులము. ఇవాళ రిజల్ట్లో కూడా 4,59,242 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 2,35,230 మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. ఇందులో 1,75,000 మంది విద్యార్థులు కేవలం 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన గ్రామీణ పేద మధ్యతరగతి విద్యార్థులు. అంటే మనకి ఇక్కడ అసలు ఈ ఆన్లైన్ క్లాసుల పేరిట నిర్వహించినటువంటి క్లాసులలో విద్యార్థులకు ఫోన్లు లేకపోవడం వల్ల, టీవీలు లేకపోవడం వల్ల, ఇప్పుడు మీరు గమనించినట్లే ఖమ్మం కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, మెదక్ కానీ ఇలాంటి రూరల్ ఏరియాలలో మన సిగ్నల్ సౌకర్యం అనేది లేదు. ఇది లేకపోవడం వల్ల సమయానికి క్లాసులు వినకపోవడం. అన్ని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సౌకర్యము మారుమూల ప్రాంతాల్లో లేకపోవచ్చు, కానీ 90% సిగ్నల్ అయితే ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం స్తోమత లేకపోవచ్చేమో కానీ సిగ్నల్ ప్రాబ్లం అయితే ఉండదు. అంటే ఇవన్నీ సార్, ఒకటి టీవీ లేకపోవడం, ఫోన్ లేకపోవడం, ల్యాప్టాప్ లేకపోవడం, ఇంటర్నెట్ లేకపోవడం. పోనీ ఇప్పుడు ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించినామని చెప్తుంది. ఇవాళ ఇంటర్ బోర్డు మరి ఎంతవరకు పిల్లలు క్లాసులు విన్నారా లేదా అంటే ఏందనేది ఆజమాయిషీ లేదు. ఇవాళ 1,800 మంది గెస్ట్ లెక్చరర్స్ని కూడా ఇంటర్ బోర్డు తీసేసింది. దీనివల్ల కనీసం క్లాసులు జరుగుతున్నాయా, జరగట్లేవా, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా ఆజమాయిషీ చేయలేదు. కేవలం నాన్-కే బాస్ క్లాసులు పెట్టేసింది. కేవలం మనం చూడవచ్చు, ఎన్నో సర్వేలు కూడా చెప్పినాయి, ఆన్లైన్ క్లాసులు అనేవి సరిగా జరగట్లేదు, విద్యార్థులు అనేది ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు ఎవరు కూడా వినట్లేరని చాలా సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆ రిపోర్ట్స్ని కానీ ఆ సర్వేలను కానీ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు కూడా ఆ మొబైల్ యూజ్ ఎక్కువ కావటం, అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా ఉండటం, చదువుని పక్కన పెట్టి ఆ సోషల్ మీడియాలో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం కూడా ఇది ఒక కారణం అయ్యి ఉండొచ్చా? అంటే సార్, సోషల్ మీడియా అంటే విద్యార్థి ఆ ఏజ్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా అనేది కామన్ సార్. కానీ నేనేమంటున్నా అంటే ప్రభుత్వము పేరెంట్స్ చేయాలి, గవర్నమెంట్ కూడా చేయాలి, అధ్యాపకులు కూడా చేస్తున్నారు. అవునవును సార్. ఎవరు పట్టించుకోవడం వల్లనే అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఇక్కడ చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే తల్లిదండ్రులు కరోనా టైంలో ఇంటికాడ ఉండడం వల్ల విద్యార్థులను మోటివేషన్ చేశారు. ఇంకోటి సార్, 50% సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు సార్. ఈ సిలబస్ కంప్లీట్ కాకపోవడం, తగ్గించిన కదా సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు సార్. అవును సార్. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలలో ఎక్కడ కూడా ఆన్లైన్ క్లాసులు సరిగా జరగలేదు సార్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ప్రభుత్వం ఈ విషయం మీద అవగాహన ఉన్నప్పటికీ అసలు ఎగ్జామ్స్ ఎందుకోసం అంటే మా విద్యార్థి పరిషత్గా మా ఒక ప్రశ్న ఏంటి అంటే సార్, ప్రభుత్వానికి అసలు పరీక్షలు ఎవరి కోసం పెట్టారు? పేద విద్యార్థుల కోసం పెట్టిరా, కార్పొరేట్ శక్తుల కోసం పెట్టిరా, వాళ్ళ కార్పొరేట్ కళాశాల ఫీజులు దండుకోవడం కోసం ఎగ్జామ్లు పెట్టినట్టు మాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అంటే పరీక్షలు పెట్టొద్దు అనేది మా డిమాండ్ కాదు సార్. పరీక్షలు పెట్టాలి, కానీ పాఠాలు కూడా చెప్పాలి కదా. ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి? పాఠాలు చెప్పాలి. అసలు మన ఏంది జ్ఞానం అనేది ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, విద్యా వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ పాఠాలు చెప్పే హక్కు అంటే బాధ్యతని దగ్గర లేనప్పుడు పరీక్షలు పెట్టే హక్కు ఎక్కడిది? నువ్వు ప్రతి ఒక్క విద్యార్థిని అడగాలి కదా. ఎస్ సార్, 100% ఇవాళ ఇంటర్ బోర్డు అనేది వ్యాపార సంస్థగా మారిపోయింది.
కేవలం కార్పొరేట్ శక్తుల కొమ్ము గాయడం కోసమే ఇలా పనిచేస్తుంది. సార్ ఇవాళ మనం చూడవచ్చు, ఇవాళ మన సరూనగర్లు కానీ ఇక్కడ మన చుట్టుపక్కల చాలా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఎక్కడ కూడా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేరు, విద్యార్థుల కనీస సౌకర్యాలు లేవు. ఇలా బాత్రూమ్ సౌకర్యం కూడా లేనటువంటి బాలికలు ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇలా గవర్నమెంట్ కళాశాలలో ఉంది. కానీ ఎప్పుడైనా ఇంటర్ బోర్డు వాటి గురించి పట్టించుకున్నారు సార్? పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఒమిక్రాన్ వస్తున్నదని చూసుకొని వాళ్ళ జూనియర్ కళాశాలలు ఒకటేసారి మొత్తం ఫీజు పే చేయాలని విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ పేరెంట్స్ కూడా ఇబ్బంది. అవును సార్, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను అనేక ఒత్తిడిలకు గురి చేస్తున్నాయి. పేరెంట్స్ మా ఆఫీస్కి చాలా ఎగ్జామ్ పెడతాము, లేకపోతే హాల్ టికెట్స్ ఇస్తాము, లేకపోతే అలౌ చేయము, క్లాసులకు అలౌ చేయమని ఇబ్బంది అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలో విద్య అనేది లేదు సార్. అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 8 ఏళ్ళు గడుస్తున్నది. అంటే ఇప్పుడు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు తర్వాత అంటే చాలా పరిణామాలు జరుగుతాయి, ఆల్రెడీ జరిగినాయి కూడా గతంలో. సో ఇది ప్రభుత్వానికి ఎఫెక్టే కదా. అవును సార్, అంటే అదే ఇవాళ విద్యార్థి సంఘాలు అని ఇప్పుడు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళను మనం ఎప్పుడైతే అంటే వాళ్ళ వైఖరి వల్లనే వాళ్ళ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నిరంతరంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా మనం కొట్లాడినాం సార్. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంతకన్నా ఎక్కువ నష్టం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది సార్. కనీసం ఆంధ్ర పాలకుల సమయంలో ఎక్కడైనా విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే ఇంకేదైనా ఎవరైనా ప్రశ్నించినప్పుడు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు ఎదిరించినప్పుడు ధర్నాలు రాస్తాకాలు చేసినప్పుడు ప్రభుత్వం స్పందించేది, కానీ స్పందించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతకి ఒక విద్యార్థి సంఘం యొక్క విన్నపం కానీ ఇవాళ సార్ కరోనా సిచ్యువేషన్ ఎవరు కూడా వినట్లేదు. వినకపోవడం వల్ల ఇవాళ ఇంత పరిస్థితి సార్. మీరు గతంలో చూడొచ్చు 2 years బ్యాక్ కూడా 21 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంటర్మీడియట్ ఏజ్ అనేది ఒక మిడిల్ ఏజ్. ఇక్కడ స్టూడెంట్ ఏంటంటే ఒక బందీలాగా ఉండి ఒక కంజెస్టెడ్గా చదువుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి జరిగినప్పుడు రిజల్ట్ రావడానికి ముందైతే ఇంటర్ బోర్డు దగ్గర నివేదిక ఉంది కదా, ఇంత % తక్కువ వస్తుంది. మరి అన్నప్పుడు కనీసం కౌన్సిలింగ్ సెంటర్లు అయినా పెట్టాలి కదా సార్. కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టలేదు, కేవలం కమిషన్ల కోసం ఎగ్జామ్ పెట్టినట్టు మాకు అవుపిస్తుంది ఇంటర్ బోర్డు. ఎందుకంటే పేపర్కి ఇంత కమిషన్ అని వస్తుంది కదా సార్, ఆ కమిషన్ కోసం ఇంటర్ బోర్డు సెక్రటరీ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంకోటి మనం రీసెంట్గా చూడొచ్చు సార్, జలీల్ ఖాన్ ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ విన్న తర్వాత ఆయన ఒక IAS ఆఫీసర్ స్థాయిలో ఉన్నట్టు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆయన మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అందరూ కూడా నెక్స్ట్ వచ్చే ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసుకోండి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ABVP మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది, సప్లిమెంటరీ లేదు, ఇక బ్యాక్లాగ్ అనేది ఇప్పుడు సప్లిమెంటరీ లేదు, డైరెక్ట్ మీరు రెగ్యులర్తో పాటు రాసుకోమని చెప్పినారు సార్ ఇండైరెక్ట్గా. మాకు ఒకసారి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సార్ ABVP తరఫున, మీకు కనీస విఘ్నత ఏమన్నా ఉంటే విద్యార్థుల కన్సర్న్ మీకు ఉంటే ఇవాళ 2 సబ్జెక్టుల కన్నా ఎక్కువ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు 63% ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ వచ్చే రెగ్యులర్తో పాటు రాసుకోవాలని మీరు సూచించినట్లయితే వాళ్ళు ఈ బ్యాక్లాగ్ రాయాలి, అప్పుడు వచ్చే రెగ్యులర్ రాయాలి, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ప్రిపరేషన్ కావాలి. అంటే IITలలో NITలలో సెంట్రల్ యూనివర్సిటీలలో IIMలలో ఇంకా అంటే ఇప్పుడు కరోనా సమయంలో ఉన్న ఒత్తిడి కంటే అప్పుడు వచ్చే ఒత్తిడి ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఇంకోటి ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది సార్, ప్రభుత్వం దగ్గరుండి పిల్లల్ని చనిపోండి అని చెప్తున్నట్టే. ఇక్కడ ప్రభుత్వం కావాలని కూర్చొని విద్యార్థులను హత్యలు చేపిస్తుంది. దీన్ని ముమ్మాటికి ABVP హత్యగానే ప్రభుత్వం యొక్క హత్యగానే మేము పరిగణిస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు మేము చేయాల్సిన సౌకర్యాలు మొత్తం చేశాము, స్టూడెంట్స్ ఆ సిలబస్ కూడా తగ్గించాము, కరోనా వల్ల తగ్గించినా కానీ అంటే పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వల్లే కదా రిజల్ట్ రాలేదనేది ప్రభుత్వ వాదన కదా సార్. మీరు చూడండి, మనకు అంటే రెగ్యులర్గా ఇదే స్టూడెంట్స్ సార్, ఇదే సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి సార్. స్టూడెంట్స్ మనకు పాస్ పర్సంటేజ్ అని ఇంత తక్కువ ఇంతవరకు ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ పాస్ పర్సంటేజ్ సార్. ఇంకోటి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని పర్సంటేజ్ని అది ఆ నెపము అంటే స్టూడెంట్స్ అంటే చదవలేని నెపం ప్రభుత్వం మీద నెట్టడం లేదు సార్. అంటే ప్రభుత్వం యొక్క తన బాధ్యతను 100% నిర్వహించినప్పుడు విద్యార్థి ఏమన్నా చేస్తే దాన్ని ఆ రకంగా మనం చూడాలి. ఇక్కడ ప్రభుత్వం అనేది 100% ఫెయిల్ అయిపోయింది సార్. ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైతే వచ్చాయో సార్ ఆ పర్యవేక్షణ అంటే ఇంతకుముందు క్లాస్ రూమ్లో పిల్లలు సబ్జెక్ట్ వింటున్నారా వినట్లేదా ఏంటనేది మనకి ఉన్నటువంటి కరెస్పాండెంట్కి తెలిసిపోయేది. అంటే వాళ్ళంటే ఎగ్జామ్స్ రాపించుకుని జరుగుతుంటాయి. కానీ ఆన్లైన్ క్లాసుల వల్ల వాళ్ళు అక్కడ క్లాస్ జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు వింటున్నారా వినలేదా అనే పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రభావం అంత ప్రభావం రిజల్ట్ మీద ఈ ప్రభావం 100% కొట్టేసినట్టు కనపడుతుందంట. 100% సార్. ఇప్పుడు చాలా స్పష్టంగా విద్యార్థులకు అవగాహన ఉన్నది. ఇలా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఒకసారి ఎగ్జామ్ పెడతామని, ఒకసారి పెట్టమని, విద్యార్థులను డైలమా పెట్టి సార్ లేవని, లేకపోతే అందరినీ మాస్గా పాస్ చేస్తామని, లేకపోతే ఇంటర్ బోర్డు కొంతమంది అధికారులు ఏదో ఒకటి రాసేసినా మీకు
గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేసేస్తామని ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. ఇవన్నీ ఇచ్చేసరికి ఏదైతే ఈ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంత ఎడ్యుకేషన్ మీద ఏం కాదు పాస్ చేసేస్తారు, అట్లే రెగ్యులర్గా చేసేస్తున్నారు కదా, ఈసారి కూడా అట్లనే అవుతామని ఒక ఈ భావానికి పోయిపోయి ఆ రకంగా ఆ ఎఫెక్ట్ కూడా విద్యార్థుల మీద ఉంది సార్. ఇంకోటి ప్రభుత్వం అనేది క్లారిటీ లేదు సార్ అసలు. అంటే ఇంత ఈ కరోనా సమయంలో ఏదైతే బడ్జెట్ విషయంలో కానీ విద్యా వ్యవస్థ సమీక్ష కానీ ఎప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి గారు సమీక్ష చేసినటువంటి దాఖలాలు వారు ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నో మాటలు అన్నారు, ఫీజు రిమెంట్స్ రిలీజ్ చేయట్లేదు, విద్యా వ్యవస్థ మీద సమీక్ష నిర్వహించట్లేదు, విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారు. ఇవాళ మీరే విద్యాశాఖ మంత్రి అయ్యారు కదా మేడం, ఎన్ని సమీక్షలు నిర్వహించినారు, ఎంతమందికి మీరు ఫీజు రిమెంట్లు ఇచ్చారు, ఎంతమందికి మీరు కనీస సౌకర్యాలు కల్పించారు, ఎంతవరకు నిర్వహించారని ఇవాళ ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఇవాళ మీరు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది, మీరు అధికారంలో పోయిన తర్వాత ఏ విధంగా మారుతుంది. ఇవాళ ప్రభుత్వం దున్నే కాడే దూడలం అంటుంది, మేషే కాడే కోడలం అంటుంది సార్. ఇవాళ విద్యార్థులకు ఏదైతే ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల కానేమో మేమేం చేయలేము అన్నట్టు వెనకాడిపోతుంది. ఏవైతే విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేసే ఫీజులు కానీ అవన్నీ కూడా మీద పడి వసూలు చేస్తుంది. ఇవాళ కరోనా సమయంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్లో కూర్చొని కేవలము 46 జీవోను విడుదల చేసి కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలి, అది కూడా మంత్లీ పే చేయాలని అంటుంది. సార్ ఇవాళ మీరు చూడండి ఎక్కడ లేవు సార్. ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏది ఒక రక్త మీమాంసాలాగా తల్లిదండ్రులను పీడిస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు సార్, ఇవ్వట్లేదు, ఏం చేయట్లేరు. ఇవాళ ఇంటర్ బోర్డు అసలు ఏం చేస్తుంది అంటే మీ లక్ష్యం ఏంటి, మీరు కమిషన్ల కోసం మీ అంతర్గత కలహాల కోసం ఇవాళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మీ బుద్ధిని మార్చుకోండి, మీరు బుద్ధిని కనుక మార్చుకోకపోతే విద్యార్థులు బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. అంటే లాస్ట్ టైము కరోనా తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ఎగ్జామ్ పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల మూకుమ్మడికి అందరినీ పాస్ చేసే పరిస్థితి నెలకొంది కదా. సో ఆ పరిస్థితి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని మనం భావించవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము పాస్ చేసాడు కదా, సో ఈ టైం కూడా మళ్ళీ ఒమిక్రాన్ అంటారు, కరోనా అంటారు, ఇవన్నీ. సో ఈ చదివినా కానీ వేసి ఆటోమేటిక్గా పాస్ చేస్తారులే అనే దృక్పథం విద్యార్థుల్లో ఉండి సరిగ్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని మనం భావించవచ్చు. అంటే అది కూడా ఒకటి ఉంది సార్. అంటే ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ ఇవ్వకపోవడం. అంటే ఒకవేళ మీరు జూను ఆ టైంలోనే కొంత ఎడ్యుకేషన్ మీద మనకు అవగాహన వచ్చింది సార్. అంటే ఇంకో 2-3 మంత్స్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళకు సెకండ్ ఇయర్, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎవరైతే రాసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సార్, యాక్చువల్గా వీళ్ళు చదివేది సెకండ్ ఇయర్, వీళ్ళకి పెట్టింది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ప్రభుత్వం మేము ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెట్టమని ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. సడన్గా ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చేసి మీకు ఎగ్జామ్స్ పెడతామని చెప్పింది. ఇంకోటి సార్ రిజల్ట్ విషయంలో మనకు చాలా క్లియర్గా అవుపించేది ఏంటంటే చాలామందికి కామర్స్ మ్యాథమెటిక్స్లో 0 మార్కులు వచ్చినాయి. అంటే 0 మార్కులు రావడానికి అవకాశం లేదు. అంటే ఏ స్టూడెంట్ అయినా మీకు తెలుసు సరే మినిమం ఒక 2-3 పేపర్లు అయినా రాస్తారు. అంటే 1, 2, 3 అయినా. అంటే దీని ప్రకారం మనకి ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది. గతంలో వచ్చినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దాదాపు 21 మంది స్టూడెంట్స్ చనిపోయారు సార్. తెలంగాణ ఒక అవమానకర సంఘటన అది దేశంలోని. అది జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా మళ్ళీ ఒకసారి నాకెందుకు ఇక్కడ మాకు చాలా స్పష్టంగా అర్థమైంది అంటే 0 మార్కులు అనేది రావడానికి అవకాశం లేదు. కానీ చాలా అవును సార్, చాలా మందికి 0 వచ్చినాయి. ఇంకోటి పాస్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా పెద్ద మెరిట్తో నేను పాస్ కాలేదు సార్. అందరు కూడా మినిమం మార్క్స్తో పాస్, బార్డర్ మార్క్స్తో పాస్ అయిపోయారు. అంటే చాలామంది మా ఆఫీస్కి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ అన్నారు, అన్న మేము చాలా చదివాము, మేము రాసాము, కానీ ఈ రకంగా మాకు రిజల్ట్ వచ్చింది. అంటే చాలా క్లియర్ కట్గా ఇంటర్ బోర్డు యొక్క వైఫల్యం ఇక్కడ కనబడుతుంది. అంటే పేపర్ అది కూడా ఉండొచ్చు అంటే ఆ మిస్టేక్ కూడా ఉండొచ్చు అంటారా? అంటే ఇదే సార్, అంటే పేపరు కరెక్షన్ ఒకటి. ఇంకోటి కరెక్షన్ అంటే సార్ మీకు కరోనా సమయంలో 50 క్లాసెస్ సరిగా జరగలేదు. ఇంకోటి సిలబస్ కూడా కొద్దిగా తగ్గించడం అని చెప్పినప్పటికి కూడా అక్కడి వరకు కూడా క్లాసెస్ సరిగా జరగలేదు. ఇప్పుడు చూడండి సార్, మీరు గ్రామీణ ప్రాంతంలో మనం అందరం కూడా కూలీ నాలి చేసుకొని బతికేటువంటి ఫ్యామిలీస్, మీకు అక్కడ టీవీలో ఎక్కడో టీవీలో ఏదో సమయానికి క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంకి మన ఊళ్ళలో కరెంట్ ఉండదు, కరెంట్ ఉందో ఆ టైంకి మన అమ్మ నాన్న ఏదో పని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా విద్యార్థులు సంపూర్ణమైనటువంటి సిలబస్ను మిస్ అవ్వుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. కాబట్టి అట్లా చాలామంది విద్యార్థులు నష్టపోతారు. మరి దాన్ని ప్రభుత్వం భర్తీ చేయడం కోసం మరి అలాంటి వాళ్ళ కోసం మరి కరెక్షన్ కూడా కొంత మామూలుగా జరిగితే బాగుండేది సార్. అంటే ఎక్కడైతే సదుపాయాలు ఇచ్చే కానేమో మీరు వెనకాడిపోయి ఇవాళ కరెక్షన్ మేము రెగ్యులర్ చేసినట్టు చేస్తామనేది కూడా అది మూర్ఖత్వం లేదు సార్ విద్యార్థుల. అయితే ఇప్పుడు మనము చూసినట్లయితే ఇప్పుడు
ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళ పర్సంటేజ్ ఎట్లుంది, గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళ పర్సంటేజ్ ఎట్లుంది? సార్ ప్రైవేట్ ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్లో కొంత మెరుగైనటువంటి రిజల్ట్ అంటే పెద్ద ప్రతిభ కలిగినటువంటి రిజల్ట్ కాకుండా జస్ట్ పాస్ మార్కులతోని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులలో ఉన్న వాళ్ళు అయ్యారు సార్. గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి పేద మధ్యతరగతి, ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు చెందినటువంటి విద్యార్థులలో మొత్తం కూడా మ్యాక్సిమం ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్. 404 బహుజన వర్గాల మీద పడిందంటారా? లేదు సార్, 404 ప్రభుత్వ జూనియర్ కళాశాల దాదాపు 20 చోట్ల సార్ కేవలం 5-10% మాత్రమే ఉంది సార్. ఇది ఒక కుట్ర సార్. ఇది అంటే విద్యార్థులను విద్యకు దూరం చేసేవాడు కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీలు చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది కదా, వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదివితే ఫెయిల్ అవుతారు, ఇంత క్రైసిస్లో కూడా మేము పాస్ చేసాం అనేది వాళ్ళు చెప్పుకొని ఇంకా ఫీజులు దండుకునే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు ఫీజులు దండుకునే అవకాశం ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికలకు వాళ్ళని కాలేజీలకు పంపడమే పెద్ద గగనం సార్. అలాంటిది వాళ్ళకి రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళని విద్యకు దూరం చేసే పరిస్థితి, అంటే బాల్య వివాహాలు చేయడం, పెళ్లిళ్ళు అంటే ఆ రకమైనటువంటి బాల్య వివాహాలు చేసుకోవడానికి అంటే ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ అంటే ఇది నాట్ ఓన్లీ రిజల్ట్ పరంగా చూడకుండా సార్, ఓవరాల్ విద్యా వ్యవస్థ మీద, అంటే తెలంగాణ విద్యా వ్యవస్థ మీద వీళ్ళే కదా సార్, తర్వాత భావి భారత పౌరులు వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, విద్యా వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడడం ఎండ్ అయిపోతుంది సార్. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు సార్? మా ప్రధాన డిమాండ్ ఏదంటే ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా అవుపిస్తుంది కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారు రాజీనామా చేయాలి. ఇంకోటి ఇంటర్ బోర్డు యొక్క సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన బర్తరఫ్ చేయాలి. ఆయన నిర్లక్ష్య వైఖరి అనేది మనకు చాలా స్పష్టంగా అవుపిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా కొంతమంది అమాయక విద్యార్థి మిత్రులు అంటే ఎగ్జామ్ ఒకటే జీవితాన్ని నిర్ణయించేది కాదు అని కూడా కొంతమంది పేరెంట్స్ లేకపోతే ఎవరైనా మందలియడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇలాంటి పునరావృతం కాకుండా గత అనుభవాలను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనుభవాలను ప్రకటించాలి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి ఉందో వీటిని ఈ పరిస్థితులను పునరాలోచించుకొని ప్రభుత్వం మరి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చొరవ తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీ విద్యార్థి సంఘాలు చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఒక పార్టీ ఒక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నీ కలిసి పోరాడే పరిస్థితి లేదు కదా, అంటే మీలో మీరే ఇట్లా చేయటం వల్ల ఇంకా అది ప్రభుత్వానికి అంటే యూనిటీగా లేకపోవడం కూడా విద్యార్థి సంఘాలు అనేది పార్టీకి అనుబంధంగా ఉండటము, యూనిటీగా లేకపోవడం వల్ల కూడా కొద్దిగా విద్యార్థి సంఘాలు బలహీనపడినట్టు తెలుస్తుంది ఆఫ్టర్ తెలంగాణ. అంటే సార్ అంటే విద్యార్థి సంఘాలు అంటే కొన్ని విద్యార్థి సంఘాలు ఐడియాలజీ పరంగా ఉన్నాయి, అంటే పార్టీల కన్నా మెయిన్గా పార్టీల కన్నా ఐడియాలజీ పరంగా విద్యార్థి సంఘాలు ఎవరి కోసం పనిచేయాలి? విద్యార్థుల కోసమే పనిచేయాలి, అంటే పార్టీ కోసం కాదు కదా, విద్యార్థి కోసం. కానీ కొన్ని పరిస్థితుల్లో అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని విద్యార్థి సంఘాలు వీళ్ళు కోఆపరేట్ చేయకపోవడం, వీళ్ళకి వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం వల్ల కొద్దిగా ఈ డిస్టెన్స్ విద్యార్థి సంఘాలు డిస్టెన్స్ మెయింటైన్ ఉండటం వల్ల ఇది ఏ పోరాటం చేసినా కానీ ఇండివిజువల్గా పోరాటం వల్ల అది గట్టిగా ఎఫెక్ట్ చూపించట్లేదు ప్రభుత్వానికి అనేది సార్. అంటే యాక్చువల్గా విద్యార్థి సంఘాలు అనేవి ఐడియాలజికల్ డిఫరెన్స్తో పనిచేస్తున్నాయి. అంటే ఐడియాలజీ అంతిమ లక్ష్యం విద్యార్థి, కాకపోతే ఇప్పుడు యూనిటీగా పనిచేస్తే ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది కదా. ఇప్పుడు 10 మంది పోయి ధర్నా చేసేది ఒకలాగా ఉంటుంది, ఒకళ్ళు పోయి ధర్నా చేస్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు మొత్తము పిలుపునిచ్చినాయి, దానికి మీరు మద్దతు ప్రకటించారు, మీరు మళ్ళీ సపరేట్గా రేపు చేసేది, రేపు మీరు నిరసన కార్యక్రమాలు ఉన్నాయి, రేపు బంద్ ఉంది. సో ఇట్లా ఒకేసారి కలిపి అది ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా ట్రై చేస్తే బాగుంటుంది కదా. అంటే ఏబీపీ అనేది నేషనలిస్ట్ ఐడియాలజీ మీద పనిచేస్తుంది సార్. అంటే దానికి కొంతమంది విద్యార్థి సంఘాలు ఇష్యూ బేస్డ్ ఫైట్స్ కి అంటే ఇష్యూ బేస్డ్ అయినా సార్ ఇష్యూ వరకు కలిసి పనిచేసిన తర్వాత మీ ఐడియాలజీ మీదే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళదే కదా. అంటే ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది బట్ ఏంటంటే ఆ విద్యార్థులకి మనం న్యాయం చేయాలి కదా. ఇప్పుడు సంఘాలు ఇవన్నీ ఉన్నాయి, మొత్తం ఫైనల్ గా విద్యార్థులకు న్యాయం చేయడానికి సార్ విద్యార్థి సంఘాల అంతిమ లక్ష్యం ఒకటే కాబట్టి ఇప్పుడు మేము అసెంబ్లీ నిన్న ఇంటర్ బోర్డు ముట్టడి చేపట్టినాం సార్. మేము చేపట్టినప్పుడు కొంతమంది ఎన్ఎస్ఏ మిత్రులు గిట్లా రావడం జరిగింది. అంటే ఎవరిని ఒకరు మనం వ్యతిరేకం కాదు, అంటే కాకపోతే ఉమ్మడి నిర్ణయం అనేది ఎప్పుడు కూడా జరగలేదు దేశంలో. కాకపోతే ఏంటంటే అంతిమ లక్ష్యం అంటే విద్యార్థులు కోరుకుంటారు, విద్యార్థి అనేవాడికి ఏ పార్టీతో సంబంధం ఉండదు, వాళ్ళు కష్టమైతే మీ దగ్గరకు వస్తారు, పీడిఎస్ అన్ని సంఘాలు అన్ని విద్యార్థి సంఘాల దగ్గరకు వస్తారు, వాళ్ళకేంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలనేది.
సో అది అట్లా చేస్తే బాగుంటుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చేసే ఈ విద్యార్థుల కోసం చేసే ఏదైతే ఉన్నదో ఇది కూడా తొందరగా పరిష్కారం కావాలని కూడా మేము కూడా మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్ పరీక్ష.